ఇక మరొకటి చూసుకుంటే ఉద్యోగాల భర్తీ పైన హై డ్రామా ఎట్లా చేసిండ్రు అనేది చూపిస్తా. ఉద్యోగాల భర్తీ పైన డిసెంబర్ 11న సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిండు. తర్వాత కొందరు సభ్యులు కూడా రాజీనామా సమర్పించారు. కానీ ఇప్పటి వరకు ఆ రాజీనామాలకు ఆమోదం లభించలేదు. పైగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ను తొలగించాలని గవర్నర్కు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కానీ సీఎం అయ్యాక రాజీనామాల అంశం గవర్నర్ చేతిలో కూడా లేదని రాష్ట్రపతి అనుమతి కావాలని డిసెంబర్ 27న సెలవిచ్చిరు మన శ్రీ 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 ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు. ఏమని చెప్పిండు నాడు? ప్రతిపక్ష నాయకుడిగా ఉండి గవర్నర్ తలుచుకుంటే ఏదో ఆర్టికల్ 317 ఏదో చెప్తాడు, దాని ప్రకారం మొత్తానికే రద్దు చేయొచ్చు, కమిషన్ రద్దు చేయొచ్చు అని చెప్పిండ్రు. ఏది నాడు పిసిసి అధ్యక్షునిగా ఇదే రేవంత్ రెడ్డి. సీఎం అయిన తర్వాత పిలుచుకొని జనార్దన్ రెడ్డితో రాజీనామా చేయించిండు, మంచిగానే ఉన్నది. కానీ ఆ రాజీనామా ఆమోదించాల్సింది గవర్నర్ ఎందుకు ఆమోదిస్తలేదయ్యా అంటే ఇప్పుడు ఆమెకేదో లీగల్ ఉన్నది, ఆమె రాష్ట్రపతి అనుమతి తీసుకుంటున్నదని చెప్పేసి ఒక కొత్త స్లోగము, కొత్త సోది చెప్పడం స్టార్ట్ చేసిండు. సో కాబట్టి ఇప్పట్లో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగదు, ఇప్పట్లో టీఎస్పీఎస్సీకి సంబంధించి ఏ కార్యక్రమం కూడా ముంగల జరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి నిన్నటి రోజున ఏం చేసిందంటే పబ్లిసిటీ స్టంట్ మేరకు ఈ పత్రిక అన్నింటిలల్లా ఏం చేసిండు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ అని చెప్పేసి అన్నింటిలల్లా నిన్నటి రోజున వార్తలు రాపించుకున్నాడు. ఎందుకంటే ఇప్పట్లో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగదు, ఇప్పట్లో మనకు ఉద్యోగాలు పడవు, పడేటువంటి అవకాశాలు కూడా లేవు. ఆయన చెప్పిన ప్రకారం ఫిబ్రవరి 1వ తారీఖు నాడు గ్రూప్ 1 అపాయింట్మెంట్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు. ఇక నిరుద్యోగ వృత్తి పైన అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిండు. ఎట్లా చెప్పిండు? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు నెలకు 4,000 చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అలాగే ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు అనేక వేదికల పైన అంటే ప్రచారం చేస్తున్నటువంటి ఎన్నికల సందర్భంగా ఎక్కడెక్కడైతే ప్రచారాలు చేశారో అక్కడ కూడా చెప్పిర్రు, మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రతి నెల 4,000 ఇస్తామన్నారు. మరి ఈ నెల ఉద్యోగాలు రాలే కదా. ఈ నెల నిరుద్యోగ వృత్తి ఇస్తావా రేవంత్ రెడ్డి? 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తావా? టీఎస్పీఎస్సీలో నమోదు చేసుకున్నటువంటి 20 లక్షల మందికి ఇప్పుడు 20 లక్షలు ఇంటూ 4,000 రూపాయలు మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది ఎంతైనా. సో కాబట్టి వాళ్ళకి ఇవ్వండి ఫస్ట్. మరి ఉద్యోగాలు ఇదే విషయాన్ని మాట్లాడితే ఏమంటాడు ఆయన? భట్టి గారు ఏమంటారు ఇదే విషయం పైన? అసలు తాము నిరుద్యోగ వృత్తి కానీ మొదటి అసెంబ్లీలోనే డిసెంబర్ 21న తాము నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఎక్కడా చెప్పలేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీకి సాక్షిగా అబద్ధం చెప్పిండు. ఇట్లా ఉంటుంది ఇలా మంత్రులది. ఇలా మేనిఫెస్టోలో ఇలా కథనేమో మొత్తము మేము అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మేము ప్రతి నిరుద్యోగికి 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి అందులో రాసుకున్నారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని ఓ బూత్ డిక్లరేషన్ పెట్టి దాంట్లో ప్రధానంగా ప్రస్తావించారు. ఇదే విషయాన్ని ఢిల్లీకి వెళ్ళి వచ్చినటువంటి ప్రియాంక గాంధీ ప్రస్తావించింది, ఢిల్లీకి వెళ్ళి వచ్చినటువంటి సోనియా గాంధీ ప్రస్తావించింది. ఇదే విషయాన్ని ఢిల్లీకి వెళ్ళి వచ్చినటువంటి మన రాహుల్ గాంధీ, భావి భారత యువ ప్రధాని అభ్యర్థి అయినటువంటి ఆయన కూడా ఈడికొచ్చి మేము 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రతి నెలకు చెప్పారు. కానీ మన బట్టి విక్రమార్క మాత్రం మేము చెప్పలేదు అని చెప్పేసి ఆయన అసెంబ్లీలో అబద్ధం చెప్పిండు.